నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని, ఆ సమయానికి కేసీఆర్ అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు పేరుతో తమను వేధిస్తుందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న సంగతి మనకు తెలుసు. కేసీఆర్కి సిట్ నోటీస్ ఇస్తేనే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రమంతా వ్యాప్తంగా చాలా హడావుడి చేస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే వారి హడావుడి ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక ఈ విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతల వాదనలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం, బయట వారి పార్టీ శ్రేణులు చేస్తున్న హడావుడితో వారి పార్టీకి కూడా మున్సిపల్ ఎన్నికల్లో సానుభూతి ఓట్లు పొందే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కనుక ఇలాంటి కీలక సమయంలో వారికి నోటీసులు ఇచ్చి విచారణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకని? అసలు కేసీఆర్ విచారణకు సహకరిస్తారా? సిట్ ఎటువంటి ప్రశ్నలు కేసీఆర్ను సంధించే అవకాశం ఉంటుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉంటారు జూమ్ కాల్లో. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ సార్. రామ్మోహన్ గారు, జరుగుతున్న పరిస్థితులు గత కొన్ని రోజులుగా మీకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కొంతకాలంగా ఏం జరుగుతుందో ఆల్రెడీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు సిట్ విచారణకు ఆదేశించింది, వాళ్ళు వెళ్ళారు. ఇక కేసీఆర్కి ఇస్తే తాను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రాలేనని, తర్వాత నేను ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత వస్తానని చెప్పారు. కానీ సిట్ అధికారులు మరొకసారి రేపు కలవాల్సిందిగా, రేపు విచారణకు రావాలి, అది కూడా నందీనగర్లోని నివాసానికి రావాలని చెప్పడాన్ని ఎలా చూడాలి? మరి రానున్న రోజుల్లో దీనికి కేసీఆర్ ఏమైనా కోర్టుకు వెళ్ళే ఉద్దేశం ఉందంటారా? వెళితే ఒకవేళ సిట్ అధికారులకు ఆయన సహకరించే అవకాశం ఉందంటారా? కృష్ణ గారు, మీకు అట్లాగే మిత్రులు పెట్టులాల్ గారికి, అలాగే రమణ గారికి, మనకు టీఆర్ఎస్ గారికి, మన ప్రేక్షకులు లీగల్ గా 2 నిమిషాలు చెప్తాను. వాళ్ళ రాజకీయ కార్యకలాపాల గురించి, రాజకీయ ఉద్యోగాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నేను 2 నిమిషాలు చెప్తాను. కృష్ణ గారు, మొట్టమొదటి నోటీసు, ఫస్ట్ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీస్ చూద్దాం. నోటీసులో ఏం రాసిందంటే సిఆర్పిసి 160, ఇప్పుడు భారత న్యాయ సంహిత ప్రకారం అయితే మన క్రిమినల్ దాని ప్రకారం 179 ప్రకారం యాక్చువల్ గా 160 పేరే వేశారు. 2 ఏళ్ల క్రితం నమోదైన 243/24 పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మా ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని పెట్టిన కేసులో విచారణ జరుగుతుంది. వరుసగా అధికారుల విచారణ అయిపోయింది. అధికారులు కాకుండా అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ విచారణ, రాజకీయ ప్రమేయం ఉన్నవాళ్ళు, రాజకీయ ప్రమేయం లేని వాళ్ళ విచారణ అయింది. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన పదవుల్లో ఉన్న పెద్దలది విచారణ జరుగుతుంది. 160 సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక కేసులో మిగతా నిందితులను విచారించిన సందర్భంలో, లేకుంటే బాధితులను విచారించిన సందర్భంలో ఎవరి పేర్లైనా వచ్చి ఈ కేసు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళవచ్చు. మొత్తం దేశంలో ఎక్కడున్నా ఎవరైనా వెళ్ళవచ్చు. అదే క్రమంలో మీరు ఈ కేసుతో సంబంధం ఉన్న విషయాలు ఏమైనా మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని నోటీస్ పంపడం. అది విక్టిమ్ కాదు, అంటే బాధితుడు కాదు, మనకు నిందితుడు కాదు, అక్యూజుడు కాదు, అట్లానే మనకు ఇంకో రకంగా ఏ రకంగా కాదు, అంటే విట్నెస్ కూడా కాదు. రకంగా చెప్పారంటే దానికి సంబంధించిన అంశాలు ఏమైనా చెప్పాలి. విక్టిమ్ కాదు, విట్నెస్ కాదు, మనకు అక్యూజుడు కాదు. పిలిచిన సందర్భంలో ఏమైందంటే వారు ఒక ఆప్షన్ ఇచ్చారు. చట్టంలో ఉన్నదే, కొత్తది ఏం కాదు. కేసీఆర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి కాకపోయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎవరికైనా కొన్ని రూల్స్, చట్టం ముందు అందరూ సమానమే కనుక 160 స్టేట్మెంట్ సిఆర్పిసి 160 ప్రకారం ఏముందంటే, ఎవరైతే 65 ఏళ్ళు దాటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళను, పిల్లలైతే 15 ఏళ్ళ పిల్లలు కానీ, ఈ మహిళలైతే పుట్టిన పిల్లల నుంచి రాత్రి చనిపోయే వరకు ఎవరైనా సరే వాళ్ళందరి మహిళలను కానీ పోలీస్ స్టేషన్ కు పిలిపించాల్సిన అవసరం లేదు. విచారణ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం విచారించాలి. మహిళలు అయితే రాత్రిపూట పోలీస్ స్టేషన్ పిలిపించిన అది అధికారమే లేదు వీళ్ళకి. ఇది చట్టం చెప్తుంది. కనుక ఆ చట్టాన్ని కూడా ఉటంకిస్తూ సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, మీరు 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కనుక మీకు ఆ ప్రివిలేజ్ ఉంది, మీరు వాడుకోవచ్చు అని పెట్టింది. మేము నదీనగర్లో చేస్తామో, లేకపోతే మీరు ఎక్కడైనా సూచిస్తే అక్కడికి వచ్చి చేస్తామన్నది. అప్పుడే జ్ఞానం ఉండాల్సి ఉండే సిట్కి. ఏమనంటే
మీరు ఎక్కడైతే అక్కడ అనకుండా మీ ఇంటి వద్దకి వచ్చి చేస్తామంటే వేరే ఉంటుంది. అనుకుంటే ఎక్కడైతే అక్కడ ఆ నోటీస్ అందుకున్న కేసీఆర్ గారు అప్పుడు లేరు, నందినగర్ నివాసం లేడు. ఆయన ఉంటుందేమో మనకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. సొంత ఇల్లే, సొంత భూమి ఉంది, సొంత ఇల్లు ఉంటున్నారు. కానీ ఏమైతుందంటే ఈ నోటీస్ అక్కడికి పోవడానికి కారణాలు ఇప్పుడు చెప్పారు, మనం చెప్పలేదు. మొన్న మొదటి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు మీరు ఎక్కడ విచారించకుండా అక్కడ విచారిస్తాం, ఈ ప్రివిలేజ్ మీకుందని సిట్టే పేర్కొన్నాయి. దాన్నే మళ్ళీ ఉటంకిస్తూ ఈయనేమన్నారంటే, అయ్యా నా ప్రివిలేజ్ ఉంది కదా అని మళ్ళీ ఈయన అదే ప్రివిలేజ్ అని రాసుకుంటూ 160 ప్రకారం ఏం చెప్తుంది సిఆర్పిసి అని, మళ్ళీ 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కనుక నన్ను నా ఇంట్లో ఎర్రవల్లిలోని నా ఇంట్లో విచారించండి అని ఇంటి నెంబర్ వేసిండ్రు. దానిలో ఆ నోటీసులు 2 చదివాను కనుక చెప్తున్నారు. ఇంటి నెంబర్ వేశారు, దాంతో పాటు ఇంటి నెంబరు, పిన్ కోడ్ నెంబర్ తో సహా వేసి ఇక్కడ రమ్మని. ఇప్పుడు సరే డేట్ కూడా వాయిదా వేయమని. వాయిదా వేయమన్నది ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, వాళ్ళ లాస్ట్ డే. ఇవి అయిపోయినాక అనుకో డేట్ ఏం అడగలేను, డేట్ తర్వాత ఇంకో డేట్ పెట్టండి అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాల్సిందే, మున్సిపల్ ఎన్నికల తర్వాత పెట్టాలి, లేకపోతే ఒక వారం రోజులు టైం అని ఇవ్వాలి. ఈ 2 కాకుండా మీకు టైం ఇస్తామని చెప్పి నిన్నంతా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. చేసి చివరికి మరి ఎవరు సలహాలు తీసుకున్నారేమో అని నిన్న ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చారు. నేను ఈ విషయాన్ని 2 రోజులు చెప్తున్నాను, మొన్నని చెప్తున్నాను. అధికారికంగా కేసీఆర్ గారి అడ్రస్ నందినగర్ లోనే ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నందినగర్ లో తన సొంత ఇంటి అడ్రస్ అదే ఇచ్చారు. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కడి నుంచే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2008 మంది కన్నా ముందు ఆయన ఇక్కడ మారలే, ఎర్రవల్లికి మారలే, హైదరాబాద్ ఉంటున్నారు. 2008-9 కదా మనకు ఆధార్ కార్డు వచ్చింది. అప్పుడు నందినగర్ నివాసమే చూపించారు ఆధార్ కార్డు ప్రకారం. అట్లాగే ఆయన ఉంటుంది కూడా నివాసం. ఇప్పుడు ఇవాళ అఫీషియల్ రికార్డ్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్న నివాసం అది. దాన్ని ఆ క్లాస్ ని పట్టుకొని సిటీ అనేది ఏమన్నదంటే, మీ అధికారిక నివాసం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డులలో ఇది ఉంది కనుక ఇక్కడికే వచ్చి చేస్తామని ఒకటి అనేది. చేయదలుచుకుంటే ఇక్కడ కూడా రావచ్చు, కానీ ఆ క్లాస్ పెట్టేమన్నారంటే ఇప్పుడు కొత్త నోటీస్ ఇచ్చే దానిలో రేపే ఫిబ్రవరి 1 ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు అటు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇందులో ఆయన అన్నదానికి ఎందుకు తిరస్కరించారు చెప్పారు. ఏమనంటే, మీరు అధికార నివాసం ఇదే నందినగర్ ఇల్లు ఉంది కనుక అక్కడికే రావాలి అనుకుంటూ మీరు ఎర్రవల్లిలో విచారించలేము, ఎందుకంటే ఇది ఏపీఎస్ పరిధిలో ఉందో కేసు, దానికి దగ్గరలో ఉన్న దాన్ని విచారిస్తాం మేము. అదే మొదలు కనుక హైదరాబాద్ పరిధిలో మీరు ఎక్కడైనా కోరుకోండి అంటే వేరే ఉంటుండే. మొదటి నోటీస్ లోనేమో మీ ఇష్టం దగ్గర కోరుకోవచ్చు, మీకు విచారణ చేస్తామని ఇచ్చి, ఇప్పుడు కేవలం అసెంబ్లీ రికార్డు బయట పెట్టుకుంది నేను మొదటి నుంచి అంటున్నాను. ఒకటి రామ్మోహన్ గారు, ఎక్కడ ఏదున్నా కూడా ప్రభుత్వానికి నేను సహకరిస్తాను అని, అధికారులకి నేను సహకరిస్తానని ఆయన చెప్పినప్పుడు, ఎక్కడైతే ఉంది కేసీఆర్ గారిని ఒక అడిగి వెనకో ముందుకు వేసి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫేస్ చేస్తే సరిపోతుంది కదా అని నేను చెప్తాను. మొదటి ఆ నోటీస్ కు సమాధానం ఇచ్చాను. నేను లా ఒబీడియన్స్ సిద్ధాంత నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అందులో సిద్ధంగా ఉన్నాను, మీరు పిలిస్తే వస్తాను, ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చిన క్లాస్ ప్రకారం మీరు ఇచ్చిన అవకాశం ప్రకారం రమ్మని పోయాడు. ఎక్కడ పోరని చెప్తాడు, ఇంటి పోయి చెప్పలేదు, ఓటు పోతే మనం సహకారం చెప్తుంది. రేపు పోరా అని రేపు తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇంకొక అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ అవుతుంది. ఏంటంటే నిన్న ఒక సలహా ఇచ్చాను ప్రభుత్వానికి, రాజ్య ప్రతినిధి ఎవరు ఉన్నారు వాళ్ళ సలహా ఇచ్చారు. ఏమనంటే, ఆయన నివాసము నందినగర ఎర్రవల్లి అంటే ఎర్రవల్లి కూడా ఉండడానికి నేను ఎర్రవల్లి కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఈ 2 నోట్స్ ఏం పెట్టుకున్నారంటే, మేము సున్నితమైన పరికరాలు ఇతర రికార్డులను తరలించాలి కనుక పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి రావడం ఇబ్బంది అవుతుంది. ఒకసారి వ్యాన్లో వస్తున్నాక నందినగర్ అయిపోయింది, ఎర్రవల్లి అయిపోయింది. ఏమంటే అంటే రికార్డులు అవే అయినప్పుడు ఎక్కడికైనా తరలించి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిపిస్తే అక్కడే ఉంటాయి రికార్డు. ఒకసారి రికార్డు తరలించుకొని తీసుకొని పోయి వస్తున్నాను, మీకు అందుబాటులో మీకు ఉండాలనుకుంటే నందినగర్ నివాసానికి వెళ్ళినా అదే వ్యాన్ పోతుంది, అదే జీపో కారో పోతుంది. మీరు ఎర్రవల్లికి వచ్చినా అదే వస్తుంది కదా, అది కాదు, అదొక కేవలం వాళ్ళతో సహాయం అంటుంది పోనీ అంటుంది. ఇప్పుడు ఆయనకు 3 అడ్రస్సులు ఉన్నాయి. ఒకటేమో ఓటర్ కార్డు ఏమో మనకు చింతమడక సొంత ఉంటుంది. నేను గజ్వేల్ నియోజకవర్గం రాసి మా గజ్వేల్ ఏమో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది అక్కడ. అదే గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ అంటే ఆయన ఉండడం తప్పుగా, చింతమడకలో ఉన్న తప్పు కాదు, అంటే ఆయన సొంత ఊరు ఓటర్ లిస్ట్ లో పేరుంది. గజ్వేల్లోని గజ్వేల్ దగ్గరగా ఉన్న పాపాలు తప్పు కాదు, ఎందుకంటే ఆయన వ్యవసాయం ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆ నియోజకవర్గాల్లోని ఒక బృందం ఉంటున్నారు. మూడవది ఆయన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఉంది, ఆయనే కట్టించారు. చాలా వరకు ఆ ప్రభుత్వం ఏమైందంటే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ నిలబడిపోతుంది. ఎమ్మెల్యేలు ఎవరి నాయకులు ఇంట్లో మంచి నాయకుడు అయితే ఆయన ఇంట్లో ఉంటారు పోయి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే క్యాంప్ ఆఫీస్ కట్టిందో ఆ క్యాంప్ ఆఫీస్ ఒక్కనాడు అనేది ఆయన ఇనాగరేషన్ కూడా 4 హరితాలు చేసింది. మాకు దురదృష్టంగా పెంచాలంటే ఇప్పటికీ ఆయన ఫోటో ఉంటుంది, కుర్చీ ఖాళీ ఉంటాయి. ఇప్పుడు నేను నిన్న సలహా ఇచ్చింది గవర్నమెంట్ కు, అయ్యా
మీరు ఫామ్ హౌస్ అంటే మీకు ఏదో రాజప్రసాదం అనిపిస్తుంది కదా, ఆడికి పోకండి అయ్యా. మా గజ్వేల్ ఎమ్మెల్యే కదా, మా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ప్రభుత్వ ఆఫీస్ అది కూడా. మీరు నందినగర్ ఇల్లు అంటే ప్రైవేట్ ఇల్లు అండి, కానీ ప్రభుత్వ ఆఫీస్ కదా, మీరు ఇక్కడికి వచ్చి విచారించే నచ్చే ఉంది అని ఇది బాగుంది సార్ అన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏమంటారంటే మధ్య మార్గం చెప్పిన ప్రభుత్వ ఆఫీసు, మీరు అలా సీసీ కెమెరాలకి ఏముండవు, మీకు రికార్డులకు భంగం ఉండదు, అది గవర్నమెంట్ ఆఫీస్ కనుక అట్లే ఉంటారు. రెండో మాట చెప్పు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కొండంగా ఎన్నికలు పడతారా లేదా తెలియదు, కానీ చాలా వరకు ఇది దేవదింపుల సమస్య అనుకుంటాను నేను. ఎందుకంటే వరుసగా పిలిచేవాళ్ళు వరుసగా ఎవరు పిలిచారు, మొదలు కేటీఆర్ హరీష్ రావు పిలిచారు చెప్పినాం, సంతోషరావు కేసీఆర్ ఇక్కడ దాకా వచ్చి చెప్పినాం. అయితే ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ లో ఒక తేడా వచ్చింది, వరుస తేడా వచ్చిందిగా నేను చెప్పింది కరెక్ట్ అయింది. ఇవాళ ఏమైనా తీసుకున్నాను. వీరిని కూడా ఏమంటారంటే ఈ కేసులో మీకేమైనా తెలుసా, మీరేమన్నా బాధితులా లేకపోతే మీరే బాధించిన వారా? హరీష్ రావు చెప్పారు కదా, లక్ష్మణ్ గారు, హరీష్ రావు గారు బాధితుడు అయింది అక్కడికి పోయిన తర్వాత, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు. వాస్తవం ఏమిటంటే సమస్య లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది, నిజము చూసి రమ్మంటే కాల్చి వచ్చిండ్రు, అందులో స్వామి కార్యం స్వకార్యం చేస్తున్నారు. పై నుంచి వచ్చిన ఫోన్ నెంబర్ కొన్ని అయితే దానికి 100 నెంబర్లు చేర్చి ఇది భార్యాభర్తల పంచాయతీ, జడ్జీలది, ఇతరత్ర అన్ని రకాలుగా విన్నారు. అయితే దీనికి రాజకీయ నాయకుడు ఎట్లా బాధ్యత అవుతాడు అంటే, రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇస్తాడు కానీ ఓరల్ ఆదేశాలు ఇస్తాడు. ఇట్లా రిటర్న్ ఎక్కడ కనుక ఇందులో సేమ్ కాళేశ్వరంలో ఏం జరిగిందో, యాదాద్రి భద్రాద్రి ఏం జరిగిందో వీటిలో కూడా రాజకీయ నాయకుల పేర్లు ఇంటించినా కూడా వాళ్ళకి ఏమి కాదని నేను అంటున్నాను, కరాఖండిగా వాళ్ళు ఎదుకారు అంటున్నాను నేను. ఇందులో ఏంటంటే కొండంత ఎలకలు పడతారా లేకపోతే కేసు నడుపుతారు ఎవరు, కానీ కేసు ఆలస్యం కావడానికి కూడా కారణం ప్రభాకర్ రావును రప్పించడంలో బీజేపీ వాళ్ళు పైనుంచి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మొత్తం బాధపడ్డారు. 1 year అయింది వాళ్ళకి. ఈ విచారణ కొనసాగుతుంది, కానీ ముగుస్తుందా అంటే ముగియదు అంటున్నా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కవిత ఆరోపించింది కదా, నేను వ్యక్తికి నా భర్తకి నా చేసినాడు, ఎందుకు విచారణ చేస్తలేదు? అట్లానే రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ అయింది అన్నారు కదా, మరి ఆయన కూడా విక్టిమ్ కదా, పిలవాలి కదా. అంతేందుకు అప్పటి డీజీ ఎవరు, డిఐజీ ఎవరు, దీని మీద ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎవరు, శివధర్ రెడ్డి గారు కదా, శివధర్ రెడ్డి గారు పిలవాలి కదా. దాంతో పాటు అప్పటి మహేందర్ రెడ్డి గారు ఉన్నతాధికారి, పోలీసులు అత్యున్నత అధికారి, ఆయన రిటైర్మెంట్ కన్నా ముందు అంతవరకు మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు ఆయన మీద. ఆయన మాట్లాడి ఇప్పుడు ఆయన ప్రమేయం కూడా డిఐజీ కదా ప్రభాకర్, మన శివధర్ రెడ్డి గారు 5 స్థానంలో ఉన్నాడు కదా. మరి అధికారులు వీళ్ళు ఎందుకు పిలుస్తలేరు, అప్పుడు ఏం జరిగిందో లేకపోతే వీళ్ళు ఎందుకు పిలుస్తలేరు అని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఒక లిస్ట్ బయట పెట్టాలి, లీగల్ లిస్ట్ ఈ 2 బయట పెట్టి బాగుంటుంది. ఇది ఎంత కాలం కొనసాగు తెలియదు, కానీ మొత్తం మీద ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంటుంది నేను. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, అందరికీ నమస్తే. మీకు రామ్మోహన్ గారు, ఒకటి ఇప్పుడు హరీష్ రావు గారు అయితే నోటీసులు అందుకున్నాక వెళ్ళారు, మేమే క్వశ్చన్లు అడిగాము దానికి సమాధానం చెప్పలేదన్నారు. కేటీఆర్ గారు అయితే నీళ్లు నమిలారు సిట్ వాళ్ళు అన్నారు. మరి సిట్టు క్వశ్చన్లు అడుగుతాకి వాళ్ళని పిలిచారా, వీళ్ళు బీఆర్ఎస్ నేతలు అడిగితే సిట్ వాళ్ళు చెప్పలేకపోయారా? అది పక్కన పెడితే కేసీఆర్ గారు వంతు వచ్చింది, కేసీఆర్ని అయితే రమ్మన్నారు. ఆయన అయితే ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత వస్తానంటాం, కానీ రేపు రావాలని సిట్ అధికారులు చెప్పడాన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేరపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విచారణ ఇదంతా. కేవలం ఏదైతే వాళ్ళ పైన ప్రభుత్వం పైన ఎస్, మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది కొంచెం. ప్రభుత్వం తమ యొక్క ఫెయిల్యూర్ ను కప్పిపించుకోవడానికి మాత్రమే ఈ యొక్క కేసీఆర్ గారికి విచారణ పేరు మీద వారికి నోటీసులు ఇవ్వడం, వారిని రమ్మని చెప్పడం. ఈ రోజు సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగినటువంటి అవినీతి మొత్తం మనం బహిరంగంగా నిలవని అన్ని పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది. మరి అది పక్కకు పెట్టడానికి దానిపైన ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని దాని నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇది ఆడుతున్న డ్రామా ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సంతోష్ రావు గారికి విచారణ పేరు మీద పిలుస్తారు, అదేవిధంగా కేటీఆర్ గారిని పిలుస్తారు, హరీష్ రావు గారిని పిలుస్తారు, కేసీఆర్ గారిని పిలుస్తారు. మిగతా నాయకులు అసలు ఎందుకు పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, దీనికి సంబంధించి బాధితులు ఎవరు, బాధ్యులు ఎవరు, అది క్లియర్ కట్ గా ఎవరైతే ఉద్యోగంలో పనిచేశారో పోలీస్ యంత్రాంగంలో ఉన్నతాధికారులు వాళ్ళని విచారిస్తే సరిపోతుంది. దానికి రాజకీయ నాయకులను పెట్టి మరి ఎందుకు పిలవడం ఇదంతా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఎప్పుడు మీరు గమనించండి, కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే మూసీ సిందరీకరణ పేరు మీద జరిగిన పొరపాటు కప్పిపించుకోవడానికి. రామ్మోహన్ గారు, కవిత గారిని ఎందుకు పిలవలేదంటే రావుని కూడా పిలుస్తారంటారా?
ఆ విషయం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే కవిత గారిని వారిని ఎంత నుంచి ప్రేరేపించి నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి కవిత గారిని కొంచెం బాగానే చూసుకుంటారు వారిని ఇబ్బంది పెట్టారని మేము భావిస్తాను. కాబట్టి ఇప్పుడొక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత అత్యవసరంగా కేసీఆర్ గారిని పిలిచి విచారించి ఇందులో ఏం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు ఎవరైతే ఉన్నతాధికారులు పోలీస్ యంత్రాంగం ఉందో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ ప్రత్యేక నిఘా అధికారులు కానీ వాళ్ళని పిలిచి విచారిస్తే ఇందులో ఏముందని బట్టబయలవుతుంది. అది పక్కకు పెట్టిర్రు. అందరు అమెరికాలో ఉన్నటువంటి డీజీపీ మాజీ అధికారులు ఇవ్వడం, ఇక్కడ రాజకీయ నాయకులు ఇందులో సంతోష్ గారి పాత్ర ఏముందనేది ఎవరికి తెలియదు. వారిని పిలిచి అంటే కేవలం ఎన్ని పత్రికల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ప్రతిభ కనిపించి ఎక్కువ సీటు టీఆర్ఎస్ పార్టీ తీసుకోగలిగింది కాబట్టి వారు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ ఇట్లా జరుగుతుందని. 90% మేమే తీసుకుంటాం, మా పరిపాలన అద్భుతంగా చెప్పుకున్నాం. కాకపోతే వాళ్ళు ఊహించిన దానికంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు ఎక్కువ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు అత్యున్నతమైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వారు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, వారిని నోటీస్ పేరు పిలిచి ఈ యొక్క 10 రోజులు పబ్లిక్ లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి దాని నుంచి లబ్ధి పొందాలని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి కేసీఆర్ గారికి సిట్టు సహకరించాలని వారి వయోభారం కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, అక్కడ ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. అక్కడ పోవాల్సింది పోయి లేదు ఇక్కడనే వచ్చి విచారిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వం గట్టిగా చెప్పినప్పుడు అందరూ కూడా ప్రభుత్వానికి ఎవరు అతిథులు కాదు కాబట్టి కేసీఆర్ గారు రావచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకు 10 సంవత్సరాలు తెలంగాణ అద్భుతంగా పరిపాలించిన వారికి ఇట్లా అధికారులు ఇట్లా స్పందించడం అనేది దారుణంగా అనిపిస్తా ఉంది. వారు అక్కడ వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళి విచారణ చేయొచ్చు, వాళ్ళ పైన తప్పేం లేదు. అక్కడ కూడా ఎక్కడ ఈ భూమండలం పైన పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఆధీనంలోనే ఉంటది. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రంలోకి పోతే వారి ఆధీనంలో ఉండి వీళ్ళని ఇబ్బంది పెడతారా? అది కాదు కదా. ఎక్కడ పోయినా ప్రభుత్వ అధికారులకు చట్టానికి న్యాయానికి లోపడే మనం అందరం కూడా ఈ భూమండలం పైన జీవనం కొనసాగిస్తాం. సిట్ ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారిని ఎటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎటువంటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానాలు చెప్పారో గ్రౌండ్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటారంటారా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదో మాయమాటలు చెప్పి వారిని ఇబ్బందికర ప్రశ్నలు వేసి వారు ఏదో వారు చెప్పే నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కానీ కేసీఆర్ గారి ముందు ఎవ్వరు కుప్పిగంతి వేసినా నడవదు. వారి యొక్క మేధస్సు ముందు, వారి యొక్క ఆలోచన విధానం ముందు ఇవన్నీ ఎవరి అధికారులు ఏ జిమ్ముక్కులు చేసినా పని చేయవు. ఇది మాత్రం వాస్తవం. అర్థంగా గమనించిన గమనం ఈ కాంగ్రెస్ ఎటో పోయింది, అదొకటి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎటో పోయింది, అదొకటి పెట్టిండ్రు. ఎక్కడ కూడా శోధన తప్పితే అన్నిటికీ క్లీన్ చిట్స్ వచ్చేసాయి. రావాల్సిందే 100% వస్తాయి క్లీన్ చిట్. మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి పైన ఎక్కడ కూడా ఒక అవినీతి మరక అంటించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినా అది ముందుకు పోదు, తప్పకుండా వీగిపోతుంది. వాస్తవం తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇప్పుడు కూడా అంతే. కేవలం మున్సిపల్ ఎన్నికల విషయం దృష్టిలో పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి ఆరోపణ చేసి వారిని నోటీసులు ఇచ్చి వారిని పిలవడం తప్పితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇది వాస్తవం. రేపు అధికారం అయితే బీజేపీ కూడా ఒక ఆరోపణలు చేస్తుంది మీ పార్టీ మీద. ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటానికి ఇదే నిదర్శనం. వాళ్ళు అరెస్ట్ చేయరు, వీళ్ళేమో కావాలని ఒకరి మీద ఒకరికి సింపతి కలిగేటట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై ముందుకెళ్తున్నాయి అని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. వాస్తవం ఉందంటారా? భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉనికి లేదు కాబట్టి ఆరోపణ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కుమ్మక్కే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందంటే ప్రధానమైనటువంటి పాత్ర పోషించే మేమే ప్రతిపక్షంలో. వాళ్ళు చెప్పే ధోరణి ఎలా ఉందంటే రామ్మోహన్ గారు బీజేపీ చెప్పే ధోరణి ఉందంటే ఈయన కాలం వెళ్ళదెత్తున్నాడు, అది కార్తీక దీపం సీరియల్ కంటే ఇంకా ముందుకు అలా వెళ్తానే ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇక మీరన్నట్టు మున్సిపల్ ఎన్నికల ముందు ఈ రకంగా మరి చేస్తే సిట్టు ద్వారా అదే ముందుకు తీసుకువెళితే జనాల్లో బీఆర్ఎస్ మీద ఒక సింపతి క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం ఇదని చెప్పి బీజేపీ అంటుంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడతలేవు. ఇందులో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది.
మొన్న సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగినట్టు డైనిక్ కోల్ బ్లాక్ లో జరిగినట్టు అవినీతి పని ఏం మాట్లాడతారు వీళ్ళంటే కాంగ్రెస్ నాయకులు అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, మీరే కదా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మీరే విచారణ జరిపించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మరి ఇంతవరకు ఏం చూసి తెలియదు. అందులో అక్కడ టెండర్లు రద్దు చేయడం జరిగింది. మరి అవినీతి ఎవరు చేసిండ్రు, ఏ అధికార సంబంధం ఉంది, ఏ ప్రభుత్వం సంబంధం అని మరి కేంద్ర ప్రభుత్వం నీకు తెలుస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, ఇద్దరు రేవంత్ రెడ్డి బీజేపీ తాను ముక్కనే కాబట్టి రెండు పార్టీలు కలిసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్పితే దాని నుంచి ఎవరికి లబ్ధి చేయకూడదు. మా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు, ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యి బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్పితే మరి సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగిన అవినీతి పైన మా కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తారండి? దాని మరి పూర్తి విచారణ జరిపించి మరి బొగ్గు గన్లు కేంద్రం కిందకి వస్తాయి కాబట్టి మరి పూర్తి విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మరకలను ఎందుకు బయట పెడతలేదు, ఎందుకు వాళ్ళను ప్రశ్నిస్తలేదు? మరి కాబట్టి ఇటువంటి పనులు న్యాయం నిగ్గు తేల్చిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇందులో మేము సానుభూతి పొందేది ఏముండదు. ఇందులో నిజం నిగ్గు తెలిస్తే ప్రజలందరూ మా వైపే ఉంటారు. కాబట్టి దీనిపైన పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ఆరోపణ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే సినారియో నడుస్తుందో ఈ రకంగా గన ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ముందుకు వెళితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించగలరని నమ్మకం మీకుందా? నమ్మకం ఉంటే ఏ కోణంలో ఆ నమ్మకం మీకుందో చెప్పగలరా? 100% జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలో జరిగిన మున్సిపల్ పట్టణీకరణలో వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. నగరాల సుందరత, ఇంటర్నల్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ కావచ్చు, పట్టణాలకు నిరంతర విద్యుత్ సరఫరా కావచ్చు, లబ్ధిదారులకు ఇండ్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టి మున్సిపాలిటీలో మీ సత్తా చాటాలని మీరు అంటారు. పరిపాలన చేసిర్రు. రైట్ రామ్మోహన్ గారు, మీరు మాట్లాడింది నాకు అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గమనించినట్టయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ఆ రిజల్ట్ గమనించినాం. మనం పట్టణీకరణ ఎంత అద్భుతంగా హైదరాబాద్ తీర్చిదిద్దారు. మన ఒక్క శాసనసభ్యుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ లో చాలా అద్భుతమైన అదే పట్టణీకరణ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా మీరు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు? అదే పట్టణంలో కూటమి అభ్యర్థి అండి వాళ్ళకు. జూబ్లీహిల్స్ కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకుంటూ మేము సింగల్ గా పోటీ చేసాం. 84,000 ఓట్లు, 5 ఓట్లు వచ్చినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి కాబట్టి గెలిచిండు ఆయన. రైట్, మీ వాదన అర్థమైంది, మీ బాధ కూడా అర్థమవుతుంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి శివలాల్ గారితో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మళ్ళీ మాట్లాడతాను. శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్ శివలాల్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, బీఆర్ఎస్ నేత మాట్లాడిన మాటలు విన్నారు మీరు? రామ్మోహన్ గారు మాట్లాడింది, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మాట్లాడింది కూడా విన్నారు. మీరేమంటారు? న్యూస్ ప్రేక్షకులకు, మీకు, బండారి రామ్మోహన్ రావు గారికి మన రాజమౌళి గారికి కూడా నమస్కారం. అదే రెగ్యులర్ గా మనం పాపిరెడ్డి అంటాం కాబట్టి రాజమౌళి గారు స్టేట్స్ వెళ్ళారు, రీసెంట్ గా వచ్చారు. ఆయన స్టేట్స్ వెళ్ళారు, అంతకుముందు లేరు. ఓకే. రైట్. అయితే ఇక్కడ ఒకటి ఏమంటే ఆల్రెడీ కేసీఆర్ గారికి వీక్ ఒక నోటీస్ ఇచ్చింది. దానికి ఆయన మొత్తానికి నేను ఏదో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాంట్లో బిజీ ఉన్నాయని తర్వాత వస్తానని చెప్పడము. దాని తర్వాత మళ్ళీ సీట్ అధికారులు ఖచ్చితంగా మీరు ఏదైతే 1వ తారీఖు ఆదివారం రోజు 3 గంటలకు రావాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అలా పిఏ నందినగర్ లో నోటీస్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఈ ఇంటి దగ్గర తాళం ఉంది అనే రకంగా ఆ గోడ కతికేసి ఆ ఫోటో పెట్టి తర్వాత అది వాళ్ళు రిసీవింగ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా నిజంగా కూడా ఆయనకేం దీంట్లో ప్రణయం లేదు, ఏం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజైనా సరే, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే, ఇంకా ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ లో ఆయన పెద్దగా ఓటు వేసేది కూడా ఏం లేదు, ఆయన పోవాల్సింది ఏం లేదు. ఆయన దీంట్లో
రెండు సంవత్సరాల 2 నెలలు పార్టీ ఈరోజు అధ్యక్షుడు ప్రజా కాదు క్షేత్రంలోనే లేడు. కాదు శివలాల్ గారు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి కదా. కేవలం ఆయన ఓటేస్తేనే బిజీగా ఉంటారు, ఓటు వేయకపోతే బిజీ లేరని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్తే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు విచారించుకోవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించదు అంటారా? వాళ్ళు మొదటి నుంచి చేసేది ఇదే కదా లక్ష్మీనాథ్ గారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా సిబిఐ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ తెలంగాణలో రాకుండా కూడా గతంలో కేటీఆర్ కేసీఆర్ పోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని ఉన్నారు, మా తెలంగాణలో రావద్దు అన్న రకంగా. అంటే వీళ్ళు మొత్తానికి చేసేదంతా తప్పిదాలు. మళ్ళా మీదికెళ్ళి కోర్టును ఆశ్రయం తీసుకొని ఏదో టైం పాస్ చేయడానికి, టైం ని ప్రొలాంగ్ చేయడానికే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు ఆయన ఒక అసెంబ్లీకి వచ్చి ఒక అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం తప్ప, మిగతా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకోవడం తప్ప, లేకపోతే ముఖ్యులతో ఎవరితోనో మాట్లాడడం తప్ప ఆయన రాజకీయాల్లో పెద్ద వచ్చింది లేదు. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్ లో, తోలు తీస్తా అన్నాడు. మళ్ళీ ఆయన తోలు తీసిండో తాట తీసిండో మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో వాడుకుండు. దాంతో పాటు ఆయన తనయుడు ఏదైతే గతంలో అనుకున్న షాడో ముఖ్యమంత్రి, ఆయన దమ్ముందా మొగతనం ఉందా అంటాడు. ఎదుటోళ్ళు దమ్ము చూపించి మొగతనం చూపిస్తే మళ్ళా పారిపోతారు. ఇట్లాంటి పరిస్థితులు. అంటే ఈ సిట్ విషయంకి వస్తే మటుకు ఈ రోజు నందినగర్ లోనే చేయమనడం కారణం కేసీఆర్ గారిది పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ వచ్చి నందినగర్ లోదే ఉంది. ఆ కేసు ఫైల్ అయినప్పుడు కూడా పంజగుట్ట పిఎస్ జ్యుడిషియల్ లో ఆ లిమిట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్ లో చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు గతంలో ఏదైతే శివలాల్ గారు ఒకవేళ వయసు రీత్యా నేను అక్కడికి అందుబాటులో లేను, ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నానంటే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళలేరంటారా? విచారణ అక్కడైతే చేయలేరు. ఇప్పుడు నేను అక్కడికి రాలేను, నా హెల్త్ బాగాలేదంటే సిట్ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు హెల్త్ పరంగా ఆలోచించి ఇప్పుడు గతంలో తొంటప్పుడు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆ తొంట ఎవరు కొట్టిండ్రో కేసీఆర్, మన రామ్మోహన్ గారికి కూడా తెలుసు ఎందుకు ఇరిగిందో తొంటి అనేది. ఎందుకంటే పరిస్థితులన్నీ వాళ్ళు దాటవేయడానికి ఒక డ్రామా చేస్తున్నారు తప్ప ఇవాళ కాకపోయినా రేపు. శివలాల్ గారు ఎందుకు ఇరిగింది మాకు తెలియదు, మీరు చెప్పగలరా? శివలాల్ గారు తొంటి ఎందుకు ఇరిగింది మాకు ఐడియా లేదు, చెప్పగలరా? శివలాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? శివలాల్ గారు ఆయన తొంటి ఇరిగింది అన్నారు, ఎలా తెలుసో మీకు తెలుసు అంటున్నారు, మాకు తెలియదు, చెప్పగలరా? మాకు చెప్పగలరా శివలాల్ గారు ఎలా ఇరిగిందో? రాజకీయ ఆరోపణలు మాట్లాడితే కుదురుతుందా? శివలాల్ గారు టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది ఆయన దగ్గర. ఎస్, మళ్ళీ మాట్లాడదాం శివలాల్ గారితో. మనం ఈ ప్రశ్న కంపల్సరీ ఆయన అడుగుదాం. రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజమౌళి గారు. మిత్రులందరికీ ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసారండి. నమస్తే సార్. ఇప్పుడున్న కేసీఆర్ గారి సిచ్యువేషన్ తెలుసు, సిట్ నోటీసులు ఇచ్చిందని తెలుసు, జరుగుతున్న సినారియోని ఎలా చూస్తారు, మీరు ఏమంటారు? కేసీఆర్ గారు సిట్ అధికారులకు మరి ఆయన సహకరిస్తారంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? బీజేపీ ఆరోపణలు ఏవైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్కు ఒక సెంటిమెంట్ తెచ్చే ప్రవర్తన చేస్తుందని బీజేపీ చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారా? అసలు సిట్ అధికారులకి ఈయన సహకరించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ గురించి గొప్పగించుకోవడం అది కామన్, దాని గురించి మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన కేసీఆర్ గారి ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిండు, తర్వాత ప్రజలు అధికారాన్ని దూరం పెట్టిండు, ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నాకు 65 ఏళ్ళు వచ్చినాయి అని ఆయననే ఒప్పుకుంటాడు. మరి అంత చేతగానప్పుడు మళ్ళీ పాకులాడడం దేనికి ఆయన అన్నది ఒక ప్రశ్న కలుగుతుంది. రెండోది, చట్టం అన్నది అందరికీ సమానంగా ఉండాలని అనుకుంటాం, కానీ ప్రస్తుతం తెలంగాణలో కానీ నాకైతే తెలంగాణలో ఎస్పెషల్ గా చట్టం కొంతమందికి చుట్టమైపోతుంది. అది డబ్బు, అధికారం, ఇవన్నీ కూడా. ఈయన అధికారం లేకపోయినా కూడా
చట్టాన్ని ఆయన ధిక్కరిస్తున్నాడంటే మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం కొంత ఉంది. ఇది ఏం చూసుకొని ఆయన ఇంత ప్రజలను తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. అసలు ఆయన కొడుకును పిలిచిండ్రు, ఆయన అల్లుని పిలిచిండ్రు, ఆయన చిన్న కొడుకును కూడా పిలిచిండ్రు. వాళ్ళు ఏదో పోయిండ్రు. ఉల్టా ఇప్పుడు ఈ ప్రజలకు ఎట్లాంటి ఒక అభిప్రాయం కలిగిందంటే, కేటీఆర్ గారు అయితే కనీసం ఆయనకు విలువ అన్నది ప్రజలకు విలువిస్తున్నాడు ఆయన. సరే, అది ఆయన సీఎం కు విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు, చట్టానికి విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు. కానీ సమాజాన్ని ఆయన ఎంత అవమానపరుస్తున్నాడంటే, ఒక రాజ్యాంగం ప్రకారం సీట్లో కూర్చున్న సీఎం ని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నాడు. అది రాంగ్ మెసేజ్ అవుతుంది, ఫ్యూచర్ లో ఆయనకు ఎఫెక్ట్ పడుతుంది అన్నది వాస్తవం. ఆయననే ప్రశ్నలు అడిగినట్టు సిట్ని, ఆయన కూడా కాసేపు మనం పక్కన పెడదాం. కమింగ్ టు ది కేసీఆర్ గారు కనీసం రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాడు పిలిచిండ్రు, ఈయన పోయో గంట సేపు వాడు కూర్చొని వస్తే ఆయనకు ముళ్ళేం పోతుంది, ఆయనకి ఏమైనా కిరీటం పడిపోతుందా? ఇది సామాన్యుడు అనుకుంటున్నాడు. నా ఒక్కరిది కాదు, ఎవరిది కాదు, ఆయనకు ఉండొచ్చు నిజంగా ఆయనకు శరీరకంగా కొంచెం సహకరిస్తలేవచ్చు. మరి అప్పుడు అట్లాంటప్పుడు నీకు రాజకీయాలు ఎందుకు? సపరేట్ కూర్చోవాలి కదా, మూల కూర్చో. సలహాలు ఇవ్వాలి కన్నా. చట్టం పిలిచినప్పుడు పోయి మాట్లాడి వచ్చేసేసి నీ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళకు సమాధానం చెప్పేసి అయిపోతుంది. నువ్వు ఏమేమి చేసినావు, ఎన్ని కథలు చేసినావు అన్నది వాళ్ళు ఏం అడిగిరో వాళ్ళకి సమాధానం చెప్పేసేస్తే నీకు ప్రజలు మంచి విలువిస్తారు. అట్లాంటప్పుడు విలువీయకుండా నాకు 65 ఏళ్ళు దాటినాయి, నాకు చేతనైతే లేదు, నేను ఇప్పుడు రాలేను అని ఒక పాయింట్. రెండోది, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను ఇంకొకటి. ఇప్పుడు ఒక సామాన్యుడు అట్లా అంటే ఊకుంటారు వాళ్ళు? పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుకుంటూ గుంజుకోపోరా? సో ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ బయటకు వచ్చి ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ఆయనకు బాగా నష్టం కలుగుతుంది. ఆయన నష్టం కలిగినా పర్లేదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అది మనం ఎవరేమేం చేయలేము, ఎవరెంతమంది వివరించినా ఎవరేం చేయలేము, ఎవరేం చేసినా కూడా ఎవరితోనే. కానీ ఆయన తప్పించుకోవడం మాత్రము డెఫినెట్ గా ప్రజల లోపల అనుమానం అయితే ఇంకా కలుగుతుంది. అది నేను పిలిచిన వాళ్ళు ఇవ్వచ్చు, సిట్ వాళ్ళే నీకు అవకాశం ఇస్తున్నారు ఇక్కడ అన్నమాట అక్కడ. కానీ ఆయన ఏదైనా కూడా ఇలాంటి ఒంటెద్దు పోకడలు పోవడం సమాజంలో మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇంకా ఎవరు ఏమేమి సపోర్ట్ చేసుకున్నా కూడా మనకేం పెద్దగా అది ఒరిగేదైతే లేదు. మిత్రుడేమో అంటున్నాడు, ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాడు. అడగండి రాజమౌళి గారిని. ఒకటే రాజమౌళి గారు, కేసీఆర్ గారు వయసు రీత్యా ఇబ్బంది పడవచ్చు, కానీ వయసు అయిపోతే ఇంటికాడ కూర్చునే స్థితిలో ఏం లేడు ఆయన. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటాడు, బౌన్స్ బ్యాక్ అతను పోరాటం చేస్తారు, దాంట్లో తప్పలేదు. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్షం కుట్రపూరితంగా కావాలి అవమానపరిచే విధంగా నువ్వు నోటీస్ ఇచ్చి వచ్చేసి విచారణ చేస్తా అనేది కొంచెం పొరపాటు. అది మనం కూడా ఊర్లలో ఉంటాం, పోలీస్ స్టేషన్ మన సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్ రాను వాడిని పిలిచి మన నాకు అవమానపరిచే అధికారి ప్రయత్నం చేస్తే మన ఎగ్జిస్టెన్స్ కి ఇబ్బంది అవుతుంది కదా ఊర్లలో కూడా. కావాలని ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అదే పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిఐలో డిఎస్పీ ప్రేరేపించి అక్కడ లోకల్ ఎంపీటీసీలను, సర్పంచ్లను, మున్సిపల్ చైర్మన్లను పిలిచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ పిలిచి నిలబడి పెట్టడం, బయట నిలబడండి మాట్లాడతా అని స్టేషన్ పై నిలబెడతారు కావాలని. అది ఒక లీడర్కి అవమానకరం. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారు అసలు పెద్ద మనిషిని నోటీస్ ఇచ్చిన మాత్రం నువ్వు వచ్చేసి నేను విచారిస్తా, ఇరవై క్షేత్రానికి రమ్మంటారు కేసీఆర్ వల్ల తప్పే ఉంది. అధికారులు పోవచ్చు కదా, ఏమున్నది, ఆ నేరస్తులు కాదు కదా, ఇది అడగడానికి పిలుస్తా ఉన్నారు, మీరు కూడా అన్నారు కదా. కాబట్టి దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు మేము భావిస్తున్నాం. అమ్మోహన్ గారు, మీరు అట్లా ఎన్కేస్గా రావద్దు. ఎందుకంటే మీరు ఎదుగుతున్న నాయకుడు కుట్రపూరితము అది ఇది అంటే డెఫినెట్ గా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మీ వాళ్ళు కుట్రపూరితంగా చేయలేదు. ఆయన బిడ్డ పెళ్లి అవుతుంటే గొరగొర గుంజుకపోలేదా తలుపులని వరగొట్టి, అదే రేవంత్ రెడ్డిని. సో ఇది అన్ని ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అట్లనే చేస్తారు. కానీ మీ నాయకుడికి ఒక్కరికే కుట్ర జరుగుతుంది అనుకోవద్దు. మీ నాయకుడు కూడా కుట్రలు చేసిండు. కోదండరామని తలుపులు పడగొట్టి రాత్రి గుంజుకపోలేదా? అది కుట్ర అనరా? ఏమంటారు చెప్పండి. మనము మన దగ్గర తప్పు పెట్టుకుని ఎదుటి వ్యక్తులకు మనం నీతులు చెప్పొద్దు. అంటే నేను మిమ్మల్ని అనడం లేదు, వాళ్ళ సంగతి చెప్తున్నా. వాళ్ళు చేస్తేనేమో మంచిది, వేరే వాళ్ళు చేస్తే కుట్రనా? సో ఇవి కాదు అక్కడ. రెండో పాయింట్ చెప్తా, అది దాని మీద డిస్కషన్ వద్దు. రెండో పాయింట్ మీరు ఏమన్నారంటే, పోలీస్ స్టేషన్ పిలిచి నాయకుల్ని, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కూర్చుని పెడతారంటే వాళ్ళని డెఫినెట్ గా పిలుస్తారు పోలీస్ స్టేషన్ అవసరం ఉన్నప్పుడు. కానీ వాళ్ళకు కొంతమంది తొత్తులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు చెంచలు కొట్టుకుంటా వాళ్ళని తొందరగా పంపించడం. అదే నువ్వు సామాన్య నువ్వు నేను అనుకున్నా కాసేపు. ఇప్పుడు నేను నా మీద అలిగేషన్ వచ్చింది, వాడు ఫోన్ చేసి 4 సార్లు సతాయిస్తాడు, నువ్వు రా అని, రాకపోతే వచ్చి గుంజుకపోతున్నాడు అంటే సామాన్యులకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా?
వీడు అది రాజకీయ రంగు పులుముకున్నంత మాత్రాన గొప్పలు అయిపోతారా? తప్పులు కావా? సో మనం అట్లా మీరు కూడా ప్రజలకి కొంచెం మాట్లాడితే ఎట్లా ఉండాలంటే అందరికి కరెక్ట్. సరే మీ పార్టీ మీరు సపోర్ట్ చేసుకోండి, దాని గురించి మేము ఏమీ అనం కానీ సపోర్ట్ గా మేము ఏం చెప్తున్నాం అంటే పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఈ ప్రభుత్వం చేతిలో పెట్టుకొని మరీ టూ మచ్ గా బిహేవ్ చేయడం ఇబ్బందికర పరిస్థితి. సిట్ ఏం చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడికి వస్తారా, మేము అక్కడికి రమ్మంటారు అడిగిన వాళ్ళు ఆప్షన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ రమ్మన్నారు. దాంట్లో అధికారులు వారికి సహకరించాల్సింది పోయి మళ్ళీ దాన్ని ఏదో మనం బయట పెట్టి ఆయన వస్తలేడు ఈడికి వస్తే ఏమైతే కాదు కదా పరిస్థితి. మీరు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం. అంతేగాని కేసీఆర్ గారు ఎవరు అవమానపరిచారు, చట్టానికి లోబడే పనిచేస్తారు. తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమితమైన ప్రేమ ఉంది, అందులో ఎక్కడ కూడా వారు డివియేషన్ లేదు. ఎవరిని అవమానపరిచారు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారు వారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక విచారణకు సహకరిస్తారు, అడిగిన విషయాలు చెప్తారు తప్పకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఏదో చెప్పించి ఏదో మాట్లాడాలని వీళ్ళు భావిస్తున్నారు, అది మాత్రం జరగదు. అక్కడ వారు దాని నుంచి గెయిన్ కావాలని చూస్తున్నారు, ఆ గెయిన్ అనేది జరగదు. కేవలం ఎంత డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొకటి మనం గమనించాల్సింది, అంతర్జాతీయ కుట్ర కాదు, దేశ విచ్ఛిన్నకర శక్తి చేసే ప్రయత్నం కాదు, ఏదో రాజకీయ పరంగా తిరిగిన విషయం. అది పోలీస్ అధికారులు చెప్పాల్సిన విషయం, వారు నిగ్గు తేల్చాల్సిన విషయం. దాన్ని ఈ ఎన్నికల సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడే అర్జెంట్ గా వారికి ఇచ్చి, మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు పిలిచేది ఉండే, హరీష్ రావును, సంతోష్ రావును, కేటీఆర్ పిలవక ముందు పిలిచేది ఉండే. వారందరూ ఏం చెప్తారని వాళ్ళని పిలిచిరు. రామ్మోహన్ గారు సిట్ అధికారులు విచారణ ఎలా చేయాలో, రామ్మోహన్ గారు సిట్ అధికారులు విచారణ ఎవరిని ఎప్పుడు పిలవాలో కూడా మీ నేతలే చెప్తారా, మీరే చెప్తారా? ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మేము చెప్పట్లేదండి, మేమేమో చెప్తున్నాం అంటే ఒకటి కింద మా ఆలోచన ఏంటంటే, సంతోష్ రావు గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత నిర్వహించారు పోలీస్ యంత్రాంగం కొరకు? వారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారా, లేకపోతే పోలీస్ అధికారుల సంఘానికి పెద్ద మనుషులు ఉన్నారా? ఎవరు ఇంతకు వారిని పిలవాల్సిన అవసరం ఎవరది? కేటీఆర్ గారు ఏం మినిస్ట్రీ చేసినారు, హరీష్ రావు గారు ఏం మినిస్ట్రీ చేసినారు? రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు చూడండి, రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం ఉండండి. రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు. సంతోష్ అని ఎందుకు వస్తున్నారు? సంతోష్ అంటే ఆయన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ గురించి అడుగుతున్నారు. మీరు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. అది అడుగుతున్నాం ఇక్కడ. ఆయన సంతోషే కాదు, రేపు కవితను కూడా పిలుస్తారు కావచ్చు వాళ్ళకి అనుమానం ఉంటే, అట్లెందుకు వంట మనిషిని కూడా పిలుస్తారు కావచ్చు వాళ్ళకి అవసరం ఉంటే. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ పవర్ అట్లా ఉంటది. మీరు ఇట్లా వాళ్ళని వీళ్ళని విడిచిపెట్టుకుని మనం తప్పది, మొత్తం మనం మాట్లాడొద్దు. రెండోది, మీ యువ నాయకుడు సిరిసిల్ల సంఘటన మీకు ఐడియా ఉంటది. ఇసుక పాపం గిరిజనులు, దళితులు, ఎస్టీలని ఒక్కొక్కరు కొట్టుడు కొడితే పోలీసులు ఎంత అమానుషంగా ప్రవర్తించారు. మరి అప్పుడు కానీ మీరు మాట్లాడలేదు. అది అసలు ఆ కేసు తెలుసా మీకు? వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఇట్లా నిలబడితే జడ్జి వాళ్ళని అడిగిండు, అయ్యా ఎందుకంటున్నారంటే అప్పుడు వాళ్ళు నోరు చెప్పారు, సార్ మమ్మల్ని పోలీసులు ఇసుక లారీలు పోతున్నాయని మేము ఎదురు తిరిగినందుకే మమ్మల్ని విపరీతంగా కొట్టిర్రు. ఒక్కొక్కరికి పాపం మగతనం లేకుండా కూడా కొట్టిన దాఖలాలు ఉన్నాయి. మీరు అట్లా చేస్తేనేమో కుట్ర కాదు, అన్ని సవ్యంగా జరుగుతాయి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇవాళ కేవలం కేసీఆర్ గారిని పిలిచినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇంకా అంటే నేను మిమ్మల్ని అందరూ అట్లనే ఉన్నారు. ఏదంటే ఇంత పొడుగు దొరుకుతుందని ఇంత పొడుగు చెప్పండి. నాకు గారు రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. చట్టానికి లోపడే పని చేస్తారండి కేసీఆర్ గారు, అందులో ఏమైనా డౌట్ లేదు. మేము కాదట్టలేమో. ఇప్పుడు పెద్దలు రాజమౌళి గారు చెప్పినట్టుగా మేము వాళ్ళ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి మాటలు మాట్లాడతాం. కేవలం ఈ యొక్క విషయం క్లారిటీ లేదు. మీరు ఆలోచించండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత రాద్ధాంతం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఏమైంది చివరికి? అది కాళేశ్వరం కేసీఆర్ గారు గులగొట్టిరని లేదా ఏదో చేసిరని చెప్పేసి మొత్తం బట్టగాల్చి మీదేసి ఒక 6 నెలలు గడిపారు. అట్లా తర్వాత నిరుద్యోగుల విషయం వచ్చేసరికి మూసీ సుందరం గడిపేది ఒక 6 నెలలు గడిపారు. తర్వాత ఇంకో విషయం వచ్చేసరికి హైడ్రా పేరు మీద తీసుకొచ్చింది. హైడ్రా క్లారిటీ లేదు. ఈ రోజు కాలేజ్ ఎందుకు గులగొట్టి చెప్పవు, కాంగ్రెస్ నాయకుల పెద్దల ముఖ్యమంత్రి తమ్ముని ఎందుకు గులగొట్టాలంటే చెప్పవు. కానీ బడుగు బలైన వర్గాల పేదల ఇల్లు గులగొట్టి ఈ రోజు గృహప్రవేశం చేసి తెల్లారి గులగొట్టి వాళ్ళ యొక్క జీవితాలు సర్వనాశనం చేసే విషయం చెప్పవు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. అంతా ఒక విషయం ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అంటే, హామీలు నెరవేరుస్తలేమనేసరికి ఈ హైడ్రా తీసుకొచ్చినాం. ఇప్పుడేంది స్థానిక ఎన్నికలు లేవసరికి సిట్టు పేరు మీద, విచారణ పేరు మీద అందరి నోటీసులు ఇస్తున్నాం. నీ యొక్క పరిపాలన ఎట్లా నడుస్తుంది, దానిపైన ఎంతవరకు సక్సెస్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. నీ విచారణతో పాటు ఇది జరగని సెకండ్ పార్టీ
కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తావు? బాకీ కార్డులు Yes. జమ కడతావు కదా, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతాను. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఇందాక ఆయన డిస్కనెక్ట్ అయ్యారు. శివలాల్ గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. శివలాల్ గారు నమస్తే అండి. మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని ఇందాక అడిగాను. మీరేదో తొంటి విరిగింది, అది ఎవరికి తెలుసు, అందరికీ తెలుసు అన్నారు. మాకైతే తెలియదు. తొంటి ఎలా విరిగిందండి అయింది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత కవిత, వీళ్ళ మధ్యన ఆధిపత్య పోరు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ నాకే కావాలి అనే రకంగా ఆలోచించి ఇమీడియట్ గా అక్కడ వాళ్ళ మధ్యన ఒకరి మధ్యన ఒకరు ఘర్షణ లాగా అయితే తోపులాట అవుతుంది. పెద్ద ఆయన అడ్డం వస్తే పెద్ద ఆయన తోసేస్తే ఆ మెట్ల దగ్గర పడి తొంటి విరిగింది అనేది మనకున్న సమాచారం. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాతనే జైరాబాద్ ఫామ్ హౌస్ కి కేటీఆర్ మారిపోయిండు. దాని తర్వాత ఆయన తీసుకొచ్చి యశోదలు అడ్మిట్ చేసిండ్రు. అప్పుడు ఇట్లా డాడీని అడ్మిట్ చేసిన 9 అంటే అప్పుడు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆయన ఇప్పుడు మాట్లాడుతారు ఇవన్నీ ఇది తప్పు. ఇది ఇవాళ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అది జరిగిన వాస్తవం అనేది అక్కడ మీ ఫామ్ హౌస్ కి వచ్చిన లీక్స్ ఇవి. రామన్ భాయ్, మీ ఫామ్ హౌస్ కి వచ్చిన లీక్స్ నాకున్న సమాచారం ఇది. మీకు ఏముందో నాకు తెలియదు. నాకున్న సమాచారం ఇదే. ఏ కుటుంబాల ఘర్షణ జరిగింది? హరీష్ రావు వచ్చింది కొట్లాడుతారు అక్కడ. హరీష్ రావుకి ఏం సంబంధం? ఆధిపత్య పోరు అదే చెప్తున్నా కదా, ఆధిపత్య పోరు నాకు కావాలి. నాకు హరీష్ రావు ముందున్నాడు. మరి గైడ్ ఇన్ఫర్మేషన్, హరీష్ రావు పార్టీలో కేటీఆర్ తో ముందున్నాడు. ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, నామినేటెడ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఇదే కేసీఆర్ గారు. అప్పట్లో ఉన్న చంద్రశేఖర్ రావు ఇప్పుడు షార్ట్ కట్ లో కేసీఆర్ అయిపోయాడు. వారి కుటుంబ వ్యవహారం పైన మీరు కుటుంబ వ్యవహారాలు కాదు, అది చేసేదే అంత తప్పులు. కేసీఆర్ కుటుంబం చేసేదే తప్పులు. ఈ రోజు కొత్తగా చేసింది ఏం లేదు. జగమెరిగిన సత్యం అది. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలని వంచిండ్రు, మోసం చేసిండ్రు, దగా దోపిడి దొంగలాగా దోచుకున్నారు. ఈ రోజు కొత్తగా ఏం కాదు అది. లేదు ఇప్పుడు మీ కేసీఆర్, నీకు అభిమానం ఉంటే కేసీఆర్ ఉండొచ్చు, కాదంటే మీ బీఆర్ఎస్ అంటే నీకు అభిమానం ఉండొచ్చు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా మోసం చేసిన మీ కేసీఆర్ ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. రేపు జరిగే సిట్ ఎంక్వైరీలో కూడా అవసరం అనుకుంటే సజావుగా వచ్చి ఆయన సిట్టుకు హాజరయ్యేది పక్కన పెడతాడు, ప్రజలు రెచ్చగొడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు రామ్మోహన్ రావు రెచ్చిపోయి ముంగడికి వస్తారు. అంతే తప్ప ఏం జరిగేది ఏముండదు. తెలంగాణ ఏ రాజ్యాంగ శక్తి కాదు. ఆ రోజే మన సోనియా గారు ఒక ఎంపీ మాత్రమే. ఆమె ఎట్లిస్తే తెలంగాణ ఆలోచన చేయండి. కాంగ్రెస్ తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిందని భయానక కేసీఆర్ చెప్పడం జరిగింది అసెంబ్లీలో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ భయాన చెప్పిండది. మీరు విన్నా వినకపోయినా మాకు సంబంధం లేదు. అది ఈ కేసీఆర్ పోయి అడగండి ఎందుకు చెప్పిన మాట. సుష్మా స్వరాజ్ గారు సహకరించారు. సోనియా గాంధీకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. రైట్ టాపిక్ లోకి వెళ్తే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే, సోనియా గాంధీ వాళ్ళ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది మీ స్వయాన శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. టాపిక్ లోకి రండి. శివలాల్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఒక్కటి శివలాల్ గారు దయచేసి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన వాయిస్ వినబడతలేదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. దయచేసి ఆగండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివలాల్ గారు టాపిక్ లో ఒక మాట చెప్పండి. కేసీఆర్ గారిని మరి సిట్ అధికారులు ప్రశ్నిస్తామంటున్నారు. రేపొద్దున హాజరయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన హాజరు కాకపోతే ఏం జరిగే అవకాశం ఉందంటారా? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నిన్నటి వరకు కేసీఆర్ ఖచ్చితంగా రాడు అనేది నిర్ధారణ ఉండే. మళ్ళీ సిట్ రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత వస్తాడు అనేది ఆలోచన. కానీ వాళ్ళు ఇప్పుడు తర్జన భర్జన పడి ఏం చేస్తుండ్రు, మళ్ళీ కోర్టుకు పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇంకొక ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తామనే రకంగా డ్రామా చేస్తారు. దాంతో పాటు మొదటి నుంచి ఆ డ్రామాలో కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద డ్రామాలు చేసేటోళ్ళే డ్రామాల్లో చేస్తున్నారు తప్ప ఇంకా కొత్తగా ఏం లేదు. రేపు అవసరం అనుకుంటే కార్యకర్తలను ఎగేస్తారు. ఏమని, మా కేసీఆర్ ని అరెస్ట్ చేయొద్దు, మా కేసీఆర్ తప్పు చేసిన ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి.
పోలీసు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, మీ కేసులో మీ మీద వాంగ్మూల్యం తీసుకొని రావాలన్నారు. నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారు తప్పేంది అరెస్ట్ చేయడానికి? ఇచ్చి వచ్చేయాలి. అది పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, మేము రాము, మేము మేడ వండుకుంటే ఆడికి రాటే పోలీసు అది ఏదో రాజకీయం కాదు, లేకపోతే నువ్వు ఇంకా మా ముఖ్యమంత్రి పదవుల్లోనే లేవు, అది మర్చిపోయి మాట్లాడాలా. చివరికి ఏం చెప్తారు శివలాల్ గారు? కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. మీరు ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, కాదంటలేము. లేదు అనుకుంటే ఒక ఎమ్మెల్యేనే ఎర్రబల్లి కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యే, అది మర్చిపోవాలి. అంతేగాని ఇక నేను జాతిపిత అంటే ఈయన కాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు జాతిపిత, ఈయన కాదు. కేసీఆర్ చేసిందంతా దొంగతనాలు, దొంగ దీక్షలు అన్ని తెలంగాణ ప్రజలనే మోసం చేసిండు. రైట్ శివలాల్ గారు, మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. మీరు చేశాక బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తారు. చూసుకోండి రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒక్కడే చెప్తున్నాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఓకే, తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా పరిపాలన చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డికి చేతన అయితే లేదు. ఆడ అమెరికా ఒక్కరోజు కోర్సు చేసి సర్టిఫికేట్ చూపిస్తున్నాడు. ఆయన ఏం చదువుకున్నాడు, ఆడ ఏం చెప్పారు, వీళ్ళు ఒకరోజు ఏం నేర్చుకున్నాడు, దానికి పెద్ద హైప్ క్రియేట్ చేసి పత్రికల్లో ప్రకటించుకుంటారు. ఆయన ఎవరు అక్కడికి వెళ్ళి వచ్చి ఫుట్బాల్ ఆడి అదొక నమూనా, 50 లక్షల ఖర్చు దానికి. ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాడు, ఎందుకు వృధా చేస్తున్నాడు తెలంగాణ ప్రజల సొమ్మును? ఏమొచ్చింది? ఫుట్బాల్ ఆయన ఇద్దరు కలిసి మెస్సీని మించి ఫుట్బాల్ ఆడితే ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా? కాబట్టి ఈ యొక్క కేవలం వ్యక్తిగత సంబంధించినటువంటి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే తెలంగాణ ప్రజలకు నేను ఏమహామీ ఇచ్చినా ఇవి ఎందుకు నేను నెరవేర్చలేకపోతున్నా? తులం బంగారం ఏమైంది ఇంతవరకు? పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు, తులం బంగారం ఇస్తున్నామా అన్న అని చెప్పేసి. మరి రేవంత్ అన్నకు ఆడపిల్లలు పుడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రేమ పుడతలేదు తెలంగాణ ఆడపిల్లల పైన. కేసీఆర్ గారు గురించి చెప్పండి. కేసీఆర్ గారు సహకరిస్తారు కదా? చెప్పండి. రైట్, కేసీఆర్ గారు సహకరిస్తారు కదా సిట్ అధికారులు? మహిళల పైన, వృద్ధుల పైన, వికలాంగుల పైన, ఒంటరి మహిళల పైన, విద్యార్థుల పైన, రైతుల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ ఏకైక వ్యక్తి మన యొక్క కేసీఆర్ గారు. వారు పెట్టిన పథకాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అంత అద్భుతమైన పథకాలు బడుగు బలైన వర్గాలకు అందాలని చెప్పి సంక్షేమ పథకాలు అందించి పూర్తి స్థాయిలో వారిని ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాలు. ఈ రోజు దానికి భరోసా ఇస్తా, 4,000 మళ్ళా 4,000 ఇస్తా, వీళ్ళకు కౌలు రైతులకు ఇస్తా, మహిళలకు ఇస్తా, వికలాంగులకు ఏది కూడా ఒక్కటి చెయ్యకుండా తెలంగాణ మొత్తం సర్వరాజ్యం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అంత అయినా దిగది నడుస్తూనే ఉంటారు. ఇక్కడ అప్పటికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు, విశేషంగా నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దీనికే పరిమితం అవుతాం అంటున్నాను. ఆయన పోతాడా పోడా? మొదటి నోటీసుకు నేను వస్తాను, నా ఒపీనియన్ పర్సన్ నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోలే. ఆయన వాళ్ళు ఇచ్చిన అవకాశం మేరకు ఇక్కడ రమ్మని కోరిండు. వాడు మొదటి అవకాశం ఇచ్చేమో ఇక్కడ పడితే అక్కడ విచారించాను వాళ్ళే అంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలు రామంటారు. నేను 2 మార్గం చెప్పిన. రెండోది ఏమన్నా, ఇప్పుడు పోనంటే పోద్దని లేదు కదా, దాని మీద మనం ఊహాగానాలు చేసుకుంటే పోతడా పోడా పోరానంటుండు. రెండో నోటీసు నానంటే నేను ఫలానా మీరు ఇచ్చిన అవకాశం పెరిగి మా దగ్గర రమ్మన్నాడు. అక్కడ కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పిండ్రు. పోతడా పోవడానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. రైట్ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విచారంలో రక్షణ గారు ఇప్పుడు ఆ వరుడంతా విన్నారు కదా, మీరు ఏం లాభం ఏమన్నా వచ్చిందని చెప్పండి తీసుకుంటే. నేను కేసు గురించి మాట్లాడుతున్నా అంటున్నాను. కేసు గురించి మాట్లాడాలంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఈ పెగాసిస్ మీద టెక్నాలజీ దిగుమతి చేస్తుంది కదా, ఆ దిగుమతి చేస్తున్న టెక్నాలజీని ఎవరిని ప్రభాకర్ రావు మీద వచ్చినా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ తీసుకున్నా, లేకుంటే ఎవరిని ఇచ్చారు తెలిసాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? కేంద్ర ప్రభుత్వం మాట్లాడు. ఇప్పుడు ఈ కేసులో మనం ఎంతసేపు ఊహానంగా మాట్లాడుతున్నాం కానీ కేసీఆర్ పోతా అంటున్నాడు కదా, పోతుంటే ఏదో చెప్పొస్తున్నాడు వాళ్ళు. కాకపోతే రేపు అట్లాగే అవకాశం ఇచ్చే అవకాశంలో మున్సిపాలిటీ ఎన్నికలు అందరికీ కూడా ఉన్నాయి కదా. మరి స్పీకర్ గారు నిన్నగాక మొన్ననే దానం నాగేందర్ గారు నాకు మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, నేను రాలేనంటే 20వ తారీఖు ఎట్లా టైం ఇచ్చిందండి? అసలు దానం నాగేందర్ కు హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నారు, ఆయన హైదరాబాద్ ఎమ్మెల్యే, హైదరాబాద్ కు ఎలక్షన్ సంబంధం ఉందా? ఎలక్షన్ బయట జరుగుతున్నాయి. అటువంటి దానం నాగేందర్ 20వ తారీఖు టైం ఇచ్చినప్పుడు ఒక పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. విశ్లేషకుడు సభ అక్కడ వస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఒక్కరికి అవకాశం ఇచ్చినప్పుడు స్పీకర్ కంటే గొప్ప వాళ్ళు కాదు కదా సీటు. మనకపోతే రేపు విచారిస్తారు. రాష్ట్రంగా ఇక్కడ జరుగుతుందంటే ఆయన రానని లేదు, అనవసరంగా పాలన చేస్తున్నాం. ఆయన వస్తారన్నాడు. పాలన దగ్గర మీరే అడిగారు 65 ఏళ్ళు పైబడి నేను ఉత్తరవండి కాదరైతే అంటే ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన వాళ్ళని మీరు భిన్నాన్ని ఇప్పిస్తారు. నేను చెప్తున్నాను కదా,
ఆయన ఎక్కడ అనలేదు నేను తాటగా అయితలేదు, నేను ఇంటికి రాలేను, ఆడి రాలేను అనలే కదా. వాళ్ళకి Right. ఇచ్చిన అవకాశాల మేరకు నేను వస్తా అన్నాడు కదా. ఓకే సార్. కాదండి, ఇప్పుడు రైట్ అంటున్నారు కానీ విషయం నేను తిట్టుకునే మంచిగా ఉంది, నీకు ఇట్లే నడవనా? ఎస్ అది కాదండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఇలా నడుపుకోవాలా అలా నడుపుకోవాలి. మీ అభిప్రాయాన్ని ఎలా గౌరవించామో ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని అలాగే గౌరవిస్తాం సార్, అట్లా లేదు. ఏ చర్చ అయినా కూడా ఒక చర్చ జరిగేటప్పుడు భావోద్వేగాలు మనం కూడా గౌరవించాలి. ఎవరు అయినప్పుడు మీరు అడిగారు, మిమ్మల్ని అడిగిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఎంత గౌరవించామో అందరి అభిప్రాయాలను కూడా అలాగే గౌరవిస్తాం. అదేముంది, అవసరమో అనవసరమో ప్రజలు తీర్పులు ఇస్తారు, అదేమీ లేదు. అయితే నేనే ప్రజలు చెప్తున్నా, ఈ విచారణ తొందరగా ముగించండి. దోషులు ఎవరు శిక్షించండి. అన్యాయం జరిగింది, గోప్యత భంగం కలిగింది, తప్పు జరిగింది. తప్పును విచారించే క్రమంలో ఏడు చేయకండి, తొందరగా విచారించండి అన్నామాట. మంచి అభిప్రాయం అయితే మీరు వెళ్ళగెక్కారు. మీరు ఇచ్చిన సూచన అయితే చాలా బాగుంది. ఎస్ శివకుమార్ లాల్ గారు, మీరు కనెక్ట్ అయ్యారు, కంక్లూడ్ చేయండి. మీరు ఇందాక ఫోన్లో చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి వాళ్ళ జరిగిన పెనుగురాట్లలో ఆయన తొంటి విరిగిందని చెప్పారు, ఆ మాటలకు మీరు కట్టుబడి ఉన్నారా? నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఇంత లైవ్ డిబేట్ లో చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయొద్దు, కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఇటువంటి ఆరోపణ వద్దు, రాజకీయ ఆరోపణ చేయండి. పరిపాలన కరెక్ట్ చేయలేదా, ఉద్యోగాలు చేయలేదా, పెన్షన్ లేదా, సంక్షేమ పథకాలు చేయలేదా? రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇందాం, మీరు మాట్లాడింది కదా, మీకు మళ్ళీ ఇస్తాను. శివలాల్ గారు చెప్పండి. శివలాల్ గారు చెప్పండి. ఎవరి మీద దూషించాను, నా ఇన్నేళ్ల రాజకీయంలో నేను కేసీఆర్ అంటే కూడా అభిమానం, నేను కాదంటలేదు. కానీ అభిమానం వేరు, జరుగుతున్న సంఘటనలు వేరు. ఈ రోజు బండారు రామారావు గారు ఏదైతే చెప్తున్నారో, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నా. ఇది లేడీ సీరియల్ లాగా పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఇది ఖతం చేయండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో నేను ఉండింటే ఈ పార్టీకి ఈ 2 years గురించి రాకపోతుంటే అధికారంలో వచ్చిన ఒక 6 నెలల తర్వాత ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేస్తుండే. ఎందుకంటే ఇది మనకు ముఖ్యం కాదు. నిజంగా తప్పు చేసిన కేసీఆర్ శిక్ష చేయండి, నేను కాదంటలేదు, అది పక్కన పడేద్దాం. తర్వాత అభివృద్ధి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ మనం పూర్తి చేయాలనేదే నా ప్రథమ కర్తవ్యం. శివలాల్ గారు, మీ దగ్గర సమాచారం ఉందన్నారు, ఇది చాలా పెద్ద సమాచారం కాదు. శివలాల్ గారు, మీ దగ్గర ఈ రోజు అనుభవానికి గురవుతుంది. శివలాల్ గారు, మీ దగ్గర సమాచారం ఉంది, పెనుగులాట జరిగింది, సమాచారం ఉందన్నారు, ఎలా తెలిసిందంటారు మీకు ఇది? అంటే వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య హరీష్ రావు గారు కూడా ఉన్నారు, పెనుగులాట జరిగిందని సమాచారం ఎలా తెలిసింది మీకు? వాళ్ళ ఇంట్లో రామ్మోహన్ భాయ్ ఒక్క నిమిషం, ఆల్రెడీ మీ మీడియాలోనే కవితని కేసీఆర్ తిట్టిండు అనేది ప్రశ్నించడం జరిగింది. ఇదే కవిత అడిగింది, మా ఇంట్లో జరిగిన గుట్టు మీకెట్లా తెలిసింది అని కవిత అడిగింది. కరెక్టా కదా? మీకు ఐడియా ఉందా? అది కొడుకుడు గీకలు పెట్టే పని బంద్ చేయండి. మళ్ళీ వాళ్ళ ఇంటి గుట్టు కొడుకుడు గీకలు పెట్టే పని బంద్ చేసి మన వాస్తవానికి ఏం చేయాలి, ఏం జరుగుతుందో సమాజంలో చూసి గమనించి మాట్లాడితే బాగుంటది. ఈ సబ్జెక్ట్ కాదు మనం మాట్లాడాల్సింది. సిటీ విషయం, విచారణ విషయం. అతను కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమయం వెనకిస్తారు, మరి టీఆర్ఎస్ పార్టీ పెద్ద వారికి ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి హోదాలో పెద్ద, వయసులో పెద్ద, అన్నింటిలో అనుభవంలో పెద్ద, అటువంటి వ్యక్తిని ట్రీట్ చేయాల్సిన ఈ పద్ధతి కాదు ఇది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం గానీ సిట్ గానీ ఆలోచన చేసి కేసీఆర్ గారికి సహకరించాలని డిమాండ్ చేస్తాం. స్వయాన కేసీఆర్ సొంత కూతురే చెప్తున్నది ఇవన్నీ విషయాలు కూడా. ఆమె ఈ రోజు పార్టీలకి పక్కకు వచ్చింది. రెండోది, ఆమె జరుగుతున్నది ఏదైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది తప్పిదాలు చాలా ఉన్నాయి, దానికి నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పి మొత్తం అమర్ అరే మీరు ఉండొచ్చు అభిమానం, నేను కాదంటలేదు, మీకు కేసీఆర్ అంటే అభిమానం ఉంది, నేను మీ అభిమానం నేను ఎక్కడ అడ్డుపడతలే. కానీ జరిగిన తంతుని బట్టి ఆలోచిస్తే ఈ రోజు జరిగిన తప్పునన్నా ఒప్పుకోవాలా? లేదు అంటవా? ఖచ్చితంగా ఇంత రాద్ధాంతం చేసే బదులు నోటీస్ రాగానే జెంటిల్మెన్ లాగా వచ్చేసి ఎంక్వైరీకి వచ్చి గమని వెళ్ళిపో. దాంట్లో పెద్ద కొంపలు మునిగేది ఏముంది? నువ్వు ఆల్రెడీ బాటలు తాగిందని చెప్పలేదు.
ధన్యవాదాలండి. Yes, 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 మీ అభిప్రాయాన్ని తెలియజేసిన ధన్యవాదాలు శివలాల్ గారు, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు రాజమౌళి రాజమౌళి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా సిట్ మరొకసారి సూచనలు అయితే చేసింది, నోటీసులు అయితే ఇచ్చింది కేసీఆర్ని. మరి రేపు 3 గంటలకి హాజరు కావాలని చెప్పి మరి నందినగర్లో హాజరు కావాలని చెప్పింది. మరి కేసీఆర్ గారు హాజరవుతారా లేదంటే ఆయన మరి కోర్టుకు మూవ్ అవుతున్నట్లుగా కూడా మరి తెలుస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత తను అందుబాటులో ఉంటానని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో సిట్ అధికారులకు కేసీఆర్ ఎంత మేరకు మరి ఆయన తన యొక్క పాజిటివ్నెస్ని చెప్తారు, సిట్ అడిగే సంబంధించిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు చెప్తారా లేదా, అసలు ఆయన అనుకూలంగా ఉన్నారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ టైంలో మున్సిపల్ ఎన్నికల వేళ మరి అంత హాట్ టాపిక్గా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారు సిట్ అధికారులకు సహకరిస్తున్నారు అనుకుంటున్నారు లేదా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.